చంద్రబాబు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి డిఫరెన్స్ ఏంటంటే ఏమంటారు? చేసుకుంటూ వస్తాడు ఆయన అరాచకం. ఇది మనం చెప్పలో ఆయన ఎవరు ఇష్టం వాళ్ళది. ఈతంది విజన్ ఉన్న వ్యక్తి. ఒకటి ఎలా ఈయన అన్నట్టు అన్ని పథకాలు ఈయన నెరవేరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనుకోవచ్చు? ఈయన అన్న ప్రతి పథకం ఈయన నెరవేరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇంకెక్కడ భవిష్యత్తు ఉంటుంది? భవిష్యత్తు లేదు. ఇంకా భవిష్యత్తులో ఏ పార్టీ రాదు. ఇంకా అరాచకాలు పెరిగినాయి, కూటమి పరిపాలన వచ్చిన తర్వాత అంటున్నాడు ఆయన. ఏ లేదు, అన్ని ఉత్తు మాటలు. ఎక్కడ జరిగినాయి? అది ఎక్కడేం జరగలేదు. అంటే మర్డర్లు జరిగినాయి, టీడీపీ ఉత్తి వాళ్ళే చేసి మీరు తోసి ఉండొచ్చుగా. మరి పిన్నింటి రామకృష్ణ గారు అక్కడ చేసిన అరాచకాలు అన్నీ ఉన్నాయి పేపర్లో. ఏమి లేదు సార్, అన్ని వదిలేయండి సార్. ఒక్క మాటలో సార్ ఒక్క మాట సార్. హలో ఒక్క మాట, చంద్రబాబు గారు గురించి ఏం చెప్తారు మీరు? అంటే చాలా రోజుల నుంచి ఆయన చూస్తున్నారు కదా. అతను భవిష్యత్తు ప్రజల మేలు కోరే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అంతే. ఆయన సొంత డబ్బులే ఇచ్చాడు జనాలకి. ఆయన ఎన్నో దేవాలయాలకు ఎంతో మంది సాయం చేశాడు. ఈయన ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. వైసీపీ వాళ్ళు ఎవరైనా ఈ సందా ఇచ్చింది పేపర్లో చూపించమని భవిష్యత్తులో. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు పోలవరం అలాగే అమరావతి ఈ 5 years లో పూర్తయ్యే అవకాశం ఉందా? 80% 90% అయ్యే అవకాశం ఉంది. చూసుకుంటే బాబు గారి పరిపాలన ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్? బాగానే ఉంటుంది. కాకపోతే వచ్చి 2 months కదా, ఇంకా నిదానంగా తెలుస్తా ఉంది. సార్ రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి పరిపాలన ఒక రౌడీ రాజకీయమైన ఆయన అయితే కామెంట్ అయితే చేశారు. ఏమంటారు మీరు? అదంతా వీళ్ళు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం అంతే. అది ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి డిఫరెన్స్ ఏంటంటే ఏమంటారు? ఈయన కొంచెం అనుభవశాలి కదా, కొంచెం. సార్ ఫ్రీ పీస్ ఇవ్వడం వల్ల మంచిది అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు? ఏది ఫ్రీ పీస్ అంటే ఉత్తనే డబ్బులు ఇవ్వడం అంటే ఈ పథకాలు, అమ్మఒడి పథకాలు అంటే కొంచెం డెవలప్మెంట్ ఆగిద్ది కదా, అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి దాన్ని. చంద్రబాబు గారు ఈ 5 years లోనే ఏపీకి కంపెనీస్ తీసుకొచ్చే అవకాశం ఉందా? 100% ఉంటుంది. అది అనుభవశాలి కదా కొంచెం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం, అది ఎంత ఒక అదే ఉంది. నీ ఎంత అది అంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని ఆయన అంటున్నారు. రాదు, మాక్సిమం ఇదే వస్తుంది, టీడీపీ వస్తుంది.